సీజేపీ ఆందోళనలో పెల్లెట్ గన్స్ వినియోగంపై విచారణకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, అత్యవసర పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్ వినియోగంపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది? ఈ నెల 20వ తేదీన సీజేపీ కార్యకర్తల ఆందోళన, పార్లమెంటు ముట్టడికి సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగిన హింసాత్మక ఘటనలలో పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయు గోళాలు ప్రయోగించటము, అదేవిధంగా ఉద్యమకారులను నియంత్రించే క్రమంలో పెల్లెట్ గన్స్ ని ఉపయోగించినట్లుగా అనేక ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా మిగిలినటువంటి విపక్షాలు, వీరితో పాటుగా పలువురు న్యాయవాదులు దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాలను సేకరించడము, మీడియాలో ప్రదర్శించడం వంటివి అనేక చోట్ల వీటికి సంబంధించినటువంటి విషయాలని బయట పెట్టారు. అదే సందర్భంలో రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి పలువురు విద్యార్థులు కూడా పెల్లెట్ గన్స్ వాడినట్లుగా తమ బాడీకి తగిలినటువంటి వాటన్నిటిని చూపిస్తూ ఫోటోలు, అదేవిధంగా మెడికల్ సర్టిఫికెట్లు కూడా తీసుకురావడంతో పలువురు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా అతుల్ గ్రోవర్ అనేటువంటి న్యాయవాది దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు గన్స్ ఉపయోగిస్తూ ఉంటారు, పెల్లెట్ గన్స్ అయినా ఇంకోటైనా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా ఈ పర్టికులర్ వ్యవహారంలో మాత్రం తాము విచారణ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. ఇందుకు సంబంధించి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి వ్యవహారము అంతా తమ దృష్టికి ఇప్పటికే వచ్చిందన్నట్టుగా చెప్పినటువంటి సిజేఐ ధర్మాసనం ఇదే విషయం పైన ఇప్పటి వరకు ఉపయోగించినటువంటి పెల్లెట్ గన్స్ కు సంబంధించినటువంటి రికార్డులు, వాటితో పాటు అవి తయారు చేసిన విధానము, వాటిని ఉపయోగించినటువంటి వారి సంబంధించినటువంటి డేటా మొత్తం భద్రపరచాలని చెప్పి, అదే సందర్భంలో సీసీ కెమెరా ఫుటేజ్ కూడా భద్రపరచాలని చెప్పి ఇందుకు సంబంధించి అన్ని అంశాలను తాము పరిగణలోకి తీసుకొని విచారణ చేపడతామని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాల్సినటువంటి ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ పెల్లెట్ గన్స్ ఉపయోగించడానికి గల కారణాలు, వాటన్నిటిపైన తాము పూర్తి స్థాయి విచారణ చేపడతామని, అదే సందర్భంలో ఇకపై ఉపయోగించే క్రమంలో ఏ విధంగా ఉండాలనేటువంటి విషయాలపై కూడా విచారణలో తాము పరిశీలిస్తామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే పూర్తిగా పెల్లెట్ గన్స్ అనే వాటిని పూర్తిగా నిషేధించాలి లేదా అసలు వాడకాన్ని రద్దు చేయాలని చెప్పి పిటిషనర్ సుప్రీంకోర్టుకు చేసినటువంటి విజ్ఞప్తిపై స్పందించినటువంటి ధర్మాసనం తాము అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత తదుపరి విచారణలో వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకోనున్నట్లుగా స్పష్టం చేసింది.